హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు టైము 5:40. ఓకే, రెడీ అయిపోయి వచ్చేస్తావా? ఓకే, సీ యూ. ఆల్సో ఈరోజే వరలక్ష్మి వ్రతం కూడా. ఓకే, నైస్. ఇది కూడా నీకే. ఎక్కడ పెట్టేది? లోపల పెట్టేస్తాను. హలో ఎవ్రీవన్, నా పేరు పద్మ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. ఏరా హర్షి. ఓకే నాన్న, లెట్స్ గో బంగారు. యా, కాలేజ్ షాపింగ్ దిస్ ఇయర్. హర్షి డార్మ్ షాపింగ్, ఆల్సో మురారి బ్యాక్ టు స్కూల్ షాపింగ్ చేసి వస్తున్నాము టార్గెట్లో. ది నెక్స్ట్ డే. ఇది మురారి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రోజు. తర్వాత పొద్దున్నే లేవాలంటే కష్టంగా ఉంటుంది. సో మీలో ఎంతమంది రిలేట్ అవ్వగలరు చెప్పండి? ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రోజు. సమ్మర్ పోయి అప్పుడప్పుడే కోల్డ్ వెదర్ స్టార్ట్ అవుతోంది. సమ్మర్లో 6 కల్లా బాగా తెల్లవారిపోతుంది. అంటే 5:35కి కొంచెం తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, ఇంకేదో మిడ్ నైట్ లాగుంది. ఇంకా లేవంగానే చేసే ఫస్ట్ పని స్టవ్ మీద పాలు పెట్టడం. నాకు కాఫీకి అలాగే మురారికి కూడా పాలు ఇవ్వచ్చని. పాల గిన్నెలు అవన్నీ చేత్తోనే కడుగుతాను, డిష్ వాషర్ కడగలేదు అది. ఇంకా లిడ్ అయితే డిష్ వాషర్లో పెడతాను. సో అదే తీసి పెడుతుంది అన్నమాట పాల గిన్నె మీద. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. గొంతు ఇంకా ఒకలాగా ఉంది. ఇప్పుడే నిద్ర లేచాను. అంటే ఒక 10-15 నిమిషాలు అయి ఉంటుంది. ఆల్సో ఈరోజే వరలక్ష్మి వ్రతం కూడా. 5:40 ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో పాలు పెట్టేశాను స్టవ్ మీద, మురారికి పాలకి అండ్ నాకు కాఫీకి కూడా. సో మురారి ఫస్ట్ డే ఆఫ్ స్కూలు రికార్డ్ చేయాలి అని. మురారి ఇంకా పడుకో ఉన్నాడు. మురారి కాదు, అందరూ పడుకో ఉన్నారు. మురారిని లేపాలి, కాసేపు అయ్యాక లేపుదాము అని. మరి ఇంత ఎర్లీగా ఎందుకు అని. సో నేను లేచేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్, అంటే లైట్ లంచ్ ఉంటుందిలేండి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎలా ఉంటుంది అని. ఏంటి లంచ్ అని గెస్ట్ చేస్తుంటారు. సో అందుకని నేను కొంచెం ఎర్లీగా లేచాను. పైగా ఫస్ట్ డే కదా, మనకి రొటీన్కి రావడానికి టైం పడుతుంది అని. సో లెట్స్ స్టార్ట్. ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండి తీసి పెడుతున్నాను బయట. కొంచెం ముందు పెడితే అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్కి వస్తుంది కదా అని. అయితే ఇడ్లీ పెట్టట్లేదు, దోశ చేద్దామని. ఎందుకంటే పొద్దున అంటే కొంచెం కష్టపడతారు వీళ్ళు. అంటే ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ రోజు. తర్వాత అయితే తినేస్తారు. దోశ ఎక్కువ ఫేవరెట్ ఉంటుంది కదా కిడ్స్కి యూజువల్గా. ఇడ్లీ బ్యాటర్ని చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, అంటే ఇవాళకి అయ్యేటట్టుగా. ఇంకా నా కాఫీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, నేను ఫిల్టర్ కాఫీనే ఎక్కువ ఇష్టపడతాను. డికాషను ముందు రోజు నైటే వేసి పెట్టేస్తాను మ్యాక్సిమం. బట్ పొరపాటున మిస్ అయితే ఇంకా పొద్దున్న లేసి వేస్తాను అనమాట. కాఫీని కప్పుల్లో మానేసి చాలా ఏళ్ళయింది. ఇలాగా స్టీల్ గ్లాస్లో తాగడమే అలవాటు అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే అంత ఎక్కువ క్వాంటిటీ కూడా తాగం కాబట్టి. పాలు కాగిపోయాయి, ఇంకా కాఫీ చేసుకుంటున్నాను ఇక్కడ, ఫిల్టర్ కాఫీ. ఇలాంటి స్కూల్ రోజుల్లో అయితే ఎస్పెషల్లీ కోల్డ్గా ఉన్నప్పుడు, కోల్డ్గా అయిన కాకపోయినా కూడా ఫిల్టర్ కాఫీ పడితే కొంచెం బాడీ యాక్టివేట్ అవుతుంది కదా. ఇండియాలో అయితే ఇలా ఎన్నిసార్లు బారు కొట్టినా కూడా వేడిగానే ఉంటుంది కాఫీ. ఇక్కడ ఒక 2 సార్లు బారు కొడితేనే చల్లారిపోతుంది, ఎందుకంటే ఇంట్లో అంతా ఏసీ ఉంటుంది కదా. కాఫీ సిప్ పడితే బాడీ బాగా యాక్టివేట్ అవుతుంది. మా అన్న ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అప్పుడు హెవీ లంచ్ అలా పంపించిన అనమాట. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడడానికి టైం కావాలి కదా. సో లైట్ లంచ్ పంపిస్తాను. మీరు ఆల్రెడీ గెస్ట్ చేసిన పని అయితే కామెంట్లో మెన్షన్ చేయండి ఏం లంచ్ అని. ఇంకా ఫ్రూట్ యోగర్ట్ కూడా పంపిస్తాను అన్నమాట, దానికి ప్రిపరేషన్ చేస్తున్నాను. చిన్న జార్స్ ఉన్నాయండి నా దగ్గర, అమెజాన్లో తీసాను. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయింది తీసి. మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. సో ఆ చిన్న జార్లో ఇంకా హోమ్ మేడ్ యోగర్ట్ వేసి ఫ్రూట్స్ వేస్తాను. ఇప్పుడైతే స్ట్రాబెర్రీస్ చిన్నవిగా కట్ చేసి వేసాను. సమ్ డేస్ బ్లూబెర్రీస్, సమ్ డేస్ బనానా, అలాగే డేట్స్ యాడ్ చేస్తాను. వాట్ ఎవర్ మీకు ఏవి
నచ్చితే సీజనల్ ఫ్రూట్స్ కానీ అలాగా. ఒక్కోసారి కొన్ని ఫ్రూట్స్ యాజ్ సచ్ అలా తినలేం కదా! సో, అలాంటప్పుడు పైన హనీతో కూడా టాపప్ చేసుకోవచ్చు, బావుంటది. సమ్ డేస్ పెరుగన్నం కూడా పంపిస్తానన్నమాట. అంటే డిపెండ్స్ ఆన్ ఏం చేస్తున్నాను, ఏం పంపిస్తున్నాను లంచ్ బాక్స్‌లో అన్న దాన్ని బట్టి. ఇవాళ మెయిన్ లంచు వేరేది కాబట్టి దానికి తగినట్టు ఇలాగా ఫ్రూట్ యోగర్ట్ పంపిస్తున్నాను. టీ స్పూన్స్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు. సో, చేసినవి చేసినట్టు ఇలా పెట్టేస్తున్నానన్నమాట గ్రూప్‌లాగా. సో, దట్ ఈజీ కదా మనకి తర్వాత బ్యాక్ ప్యాక్‌లో పెట్టేయడానికి. ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్స్ ఫిల్ చేస్తున్నాను. లంచ్ బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్ పెడతాను. అలాగే బ్యాక్ ప్యాక్‌లో ఇంకొక వాటర్ బాటిల్ పంపిస్తాను. కామెంట్స్‌లో అడుగుతారు కదా కొంతమంది, అందుకే ముందే చెప్తున్నాను. ఇది క్రిస్టల్ స్ప్రింగ్స్ వాటర్ అండి. కాస్కోలో తీసుకున్నాము. చాలా ఇయర్స్ అయింది తీసుకొని. దీనివల్ల బోత్ కోల్డ్ వాటర్, హాట్ వాటర్ వస్తుంది. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. లైట్ వేసుకోలే? ఓకే. వద్దా? ఓకే డన్. లెట్స్ గో. అట్లీస్ట్ బాత్రూమ్‌లో అన్న లైట్ వేద్దామా వద్దా? హే మజ్జులు, లైట్ ఆఫ్ చేసేదా? సరే కారిడార్‌లో వేస్తా. ఓకే, రెడీ అయిపోయి వచ్చేస్తావా? ఓకే, సీ యూ. ఇప్పుడే మురారిని లేపేసి వచ్చాను. ఫస్ట్ డే కదా, ఇంకా వెళ్ళి లేపాల్సి ఉంటుంది హాలిడేస్ తర్వాత. మిగిలిన రోజుల్లో అయితే అలారం పెట్టేస్తే సరిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్కి దోశ పోస్తున్నాను, మురారి ఫేవరెట్ది, విత్ పీనట్ చట్నీ. కిడ్స్ అయితే ఇడ్లీలు దోశలు లంచ్ బాక్స్కి తీసుకెళ్ళారు, ప్రిఫర్ చేయరన్నమాట. ఒకలాంటి స్మెల్ వస్తుందని, అండ్ చల్లారిపోతే తినలేమని. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే ఒక్కోరోజు ఒక్కోటి ఉంటుంది. దోశ ఒకరోజు, ఇడ్లీ ఒకరోజు, ఆల్సో నట్ బారు, సీరియల్స్, బ్రెడ్ ఆమ్లెట్ ఎట్సెట్రా. నాన్నలు గుడ్ మార్నింగ్. కాంటాక్ట్స్ పెట్టేసుకున్నావా? ఓకే, గుడ్ గుడ్. షూ వేసేసుకున్నానా? నేను పెట్టేస్తాను షూ ఆల్రెడీ. షూ వేసేసుకో, వాచ్ అది కట్టేసుకో, ఫోన్. ఓకే ఓకే, గో గెట్ ఇట్. ఇట్టోడు బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. హే నాని, వాటర్. ఓకే, బాగుందా? ఓకే, యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, ఐ మీన్ ఫేవరెట్ దోశ. హే గుడ్ మార్నింగ్. మేము ఆల్రెడీ గుడ్ మార్నింగ్ చెప్పుకున్నారా? ఓకే. పైన కాంటాక్ట్స్ పెట్టింది. ఓ, కాంటాక్ట్స్ అక్కడ మీరే పెట్టారా? ఇది అన్క్రస్టబుల్స్ క్రస్టాఫ్స్ అంటే ఏదో కొత్తదా? దానికన్నా దీంట్లో వాల్యూస్ అన్ని బాగున్నాయి. నో ఆర్టిఫిషియల్. సో ఏదో కొత్తది క్రస్టాఫ్స్ అంట. నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో హై ఫ్రక్టోస్, 11 grams ప్రోటీన్ అంట. ఓకే, నైస్. ఇది కూడా నీకే. సో ఈ పీనట్ బటర్ శాండ్విచ్ ఏంటంటే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది, ఆల్సో ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఫస్ట్ డే కాబట్టి ఇలాగ ప్యాకేజ్డ్ పంపిస్తున్నాను. మామూలుగా అయితే మన తెలుగింటి కూరలు పప్పులే పంపిస్తాను. ఓకే ఓకే నాన్న, యోగర్ట్ పెడుతున్నా, అన్క్రస్టబుల్స్, ఒక బనానా. ఓకే, అన్ని స్వీట్వే, నీకు ఇష్టమైనవే, బట్ ఈరోజు వేరే చాయిస్ లేదు. Okay, I put it everything, Nana. Okay, do you need anything more, Nana? Do you want? No, I don't know. Okay. Huh? No, then I'll read you, sir. What is your 816. బ్యాగ్ అండ్ లంచ్ బ్యాగ్ కలిపి వచ్చాయన్నమాట. లాస్ట్ ఇయర్ అవుట్లెట్లో కొన్నాను. అవుట్లెట్లో ఉన్న అడిడాస్ స్టోర్లో రెండు కలిపి ఐ థింక్ $17 అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్. బా, ఫోల్డర్స్ మొత్తం ఇక్కడ సర్దేసి ఉన్నారు నాన్న వెతికే ప్రాసెస్లో. ఓ మై గాడ్. ఓకే, మళ్ళీ ఈవినింగ్ వచ్చాక సర్దుకోవడమే. ఎక్కడ పెట్టేది? లోపల పెట్టేస్తాం. వాన పడుతుంది, గొడుగు వాన పడుతుంది బస్ స్టాప్కి. ఓకే, సీ యూ నాన్న, సీ యూ. సీ యూ బంగారులు, ఆల్ ద బెస్ట్. గొడుగు, I'm coming with you. Okay, let's go. ఓహో, ఇటాడు బాయ్. సో కొత్త బస్
మురారి స్కూల్ బస్సు 6:55 అంతా వస్తుంది. హై స్కూల్ అది కూడా ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇన్ హై స్కూల్ దట్టు. ఓ మై గాడ్, ఫాల్ వైబ్స్. అప్పుడే 7 అయినా చీకటిగా ఉంది చూడు. ఆ రోజు వరలక్ష్మి వ్రతం అన్నాను కదండీ! ఆ తాలూకు వీడియో కూడా ఛానల్‌లో ఉంది. అండ్ నెక్స్ట్ డేనే హర్షి కాలేజ్ డామ్‌కి బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ వీడియో కూడా ఛానల్‌లో ఉంది. ఆ వీడియోస్ చూడకుండా అంటే చెక్ చేసేయండి. దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.